సంగీత పుష్పం బేతాళ కథ. చింతలపాడు అనే గ్రామంలో కుబేరుడు, సుచేలుడు అనే ఇద్దరు భాగ్యవంతులు ఉన్నారు. ఇద్దరికి పెద్ద పెద్ద ఇళ్లున్నాయి. ఇళ్ల వెనక విశాలమైన ఆవరణలు ఉన్నాయి. 100 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఇద్దరిలోనూ చెప్పలేనంత మంచితనం ఉంది. ఎటొచ్చి వాళ్ళ ప్రవర్తన తీరులోనే పెద్ద తేడా ఉంది. కుబేరుడికి ధన సంపాదన మీద ఆసక్తి ఎక్కువ. సుచేలుడికి కళాపోషణ అంటే చాలా మక్కువ. ఊరికి ఏ కళాకారుడు వచ్చినా సుచేలుడు తన ఇంటికి ఆహ్వానించి ఘన సన్మానం చేస్తాడు. అన్ని సదుపాయాలు చూస్తాడు. కుబేరుడు ఇవేమీ చేయడు, కానీ అడిగితే తనకు తోచిన బహుమానం మాత్రం ఇస్తాడు. ఇలా ఉండగా గంధర్వుడు అనే గొప్ప గాయకుడి దృష్టి చింతలపాడు మీద పడింది. ఎందుకంటే తన పూర్వీకుల ఊళ్ళోనే ఉండేవారని ఇటీవలే ఆయనకు తెలిసింది. గంధర్వుడి అసలు పేరు ఏమో కానీ చాలా ఏళ్ల క్రితం ఒక మహారాజు ఆయన పాట విని ఆ పేరు పెట్టాడు. ఆయన ఎన్నో నగరాల్లో తన పాటను వినిపించి అంతులేని ఖ్యాతిని, ధనాన్ని ఆర్జించాడు. తన పూర్వీకులు చింతలపాడులో ఉండేవారని తెలియగానే ఆయనకు అక్కడికి వెళ్ళాలి అనిపించింది. తన పాట ఆ గ్రామస్తులకు వినిపించాలని కోరిక పుట్టింది. అయితే ఇందుకు ఒక సమస్య ఎదురైంది. చాలా సంవత్సరాలుగా గంధర్వుడు వైభవ జీవితానికి అలవాటు పడ్డాడు. ప్రతిరోజు కేవలం తనకని నిర్ణయించిన ప్రత్యేకమైన కొలనులో పన్నీటి స్నానం చేస్తాడు ఆయన. భోజనానికి 4 ప్రాంతాల నుంచి రప్పించిన వంటవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నలుగురు కలిసి చర్చలు జరిపి ప్రతిరోజు ఒక కొత్త వంటకాన్ని సృష్టించి వండుతారు. మనసు ఉల్లాసంగా ఉండడం కోసం రోజు కాసేపు అందగత్తెల నాట్యాన్ని తిలకిస్తాడు. వాతావరణంలో వేడి ఎక్కువైతే ఆయన భరించలేడు. ఆయన కోసం ఒక మహాశిల్పి కోరినప్పుడల్లా చల్లని గాలిని వీచే శీతల యంత్రాన్ని తయారు చేసి ఇచ్చాడు. అది లేనిదే ఆయనకు నిద్ర పట్టదు. ఇలా పలు విధాల విలాస జీవితానికి అలవాటు పడ్డ గంధర్వుడు తన మంది మార్బలాన్ని భరించగల గొప్ప భాగ్యవంతులున్న ఊళ్ళకే వెళ్ళి తన పాటలు వినిపిస్తూ ఉంటాడు. చింతలపాడు చిన్న గ్రామం కాబట్టి అక్కడ తనకు ఆశ్రయం ఇవ్వగల స్తోమతి ఎవరికైనా ఉన్నదేమో తెలుసుకురమ్మని పులిందుడు అనే అనుచరుణ్ణి ఆ గ్రామానికి పంపాడు. పులిందుడు చింతలపాడు వెళ్ళి కుబేరుడు గురించి, సుచేలుడు గురించి తెలుసుకొని ముందుగా కుబేరుడి ఇంటికి వెళ్ళాడు. కుబేరుడు పులిందుడు చెప్పిన వివరాలన్నీ విని, మా ఇంట్లో సకల సదుపాయాలు ఉన్నాయి, గంధర్వుడికి ఆశ్రయం ఇవ్వడానికి నాకే అభ్యంతరము లేదు. అయితే నాకు సంగీతమే కాదు ఏ కళల పట్ల ఆసక్తి లేదు. అందువల్ల ఆయనతో కాలక్షేపం చేయలేను. ఉన్నంతకాలం ఆయన పట్టించుకోవడం ముఖ్యమనుకుంటే మాత్రం సుచేలుణ్ణి కలవడం మంచిది అన్నాడు. పులిందుడు సుచేలుణ్ణి కూడా కలుసుకుని విషయం చెప్పాడు. సుచేలుడు బ్రహ్మానందం చెంది, గంధర్వుడు అంతటి వాడు ఈ ఊరు రావడం మా అందరి మహద్భాగ్యం. నేను ఆయన కోసం ప్రత్యేకమైన కొలను తవ్విస్తాను. ఆరితేరిన వంట వాళ్లను, నాట్యగత్తెలను రప్పిస్తాను. ఆయన ఇక్కడ ఉన్నంతకాలం ఆయన తోడిదే నా జీవితం అన్నాడు. ఇది విని పులిందుడు ఎంతో సంబరపడ్డాడు. తిరిగి వెళ్ళి గంధర్వుడికి ఈ విషయం వివరించాడు. గంధర్వుడు కూడా ఎంతో సంతోషించి నెల రోజుల్లో తను చింతలపాడు వస్తున్నట్లు సుచేలుడికి కబురు పంపాడు. గంధర్వుడు చింతలపాడు ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో అనుకోకుండా మహారాజు నుండి పిలుపు వచ్చింది. రాజమాతకు జబ్బు చేసింది. 2 రోజులుగా అపస్మారక స్థితిలో ఉంటూ ఈ రోజే కళ్ళు తెరిచింది. స్పృహలోకి రాగానే ఆమె గంధర్వుడి పాట వినాలని కోరింది. ఆ రోజుకు తన ప్రయాణం వాయిదా వేసుకుని గంధర్వుడు రాజాంతపురానికి వెళ్ళి రాజమాతకు తన పాటను వినిపించాడు. ఆమె పులకించిపోయి, ఏ మందులు నాకింత ప్రశాంతతను ఇవ్వలేదు. 1 నెల రోజుల పాటు ప్రతిరోజు నాకు నీ పాట వినిపించాలి అని కోరింది. రాజాజ్ఞను మేరలేని గంధర్వుడు తన ప్రయాణం 1 రోజు కాదని, మరొక నెల రోజులు వాయిదా పడిందని సుచేలుడికి కబురు పంపాడు. అలా వారం రోజులు గడిచాక రాజవైద్యుడు గంధర్వుడిని పిలిచి, నీ పాట అపూర్వమైనది. రాజమాతను ఒక అంతుపట్టని వ్యాధి పీడిస్తున్నది. ఇంతకాలం నాకు చికిత్సా విధానం తోచలేదు. నెల రోజుల పాటు ఆమెకు నీ పాట వినిపించు. ఆ తర్వాత నీకు 1 గింజను ఇస్తాను. అది తీసుకుని నీవు అడవికి వెళ్ళు. నీకు సాయంగా 2 రాజభటులు వస్తారు. వారు నీ అవసరాలు చూస్తారు. పాట పాడుతూ ఒక చోట గింజను పాతు. పాట పాడుతూ అక్కడ రోజు కాసిన నీళ్లు పోయి మొక్కలేస్తుంది. రోజు ఆ మొక్కకు నీ పాట వినిపించు. 6 నెలల్లో ఆ మొక్క పుష్పిస్తుంది. పాట పాడుతూ తొలి పుష్పాన్ని తుంచి తీసుకువచ్చి నాకు ఇవ్వు.
ఆ పుష్పంతో తయారు చేసిన మందుతో రాజమాతకు పూర్తిగా వ్యాధి నయమవుతుంది. అయితే నీవు అడవిలో ఉన్న 6 నెలలు కందమూలాలు, కాయగూరలు, ఫలాలు, పాలు, నీరు తప్ప ఇంకేమీ ఆహారంగా స్వీకరించకూడదు. ఆహారంలో కానీ అలవాట్లలో కానీ కృత్రిమత్వం ఉండకూడదు. వాతావరణం కూడా కృత్రిమత్వం ఉండకూడదనే నిన్ను అడవికి వెళ్ళమంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలు చెప్పింది రాజవైద్యుడే అయినా కావడానికి రాజాజ్ఞ అని గంధర్వుడు అర్థం చేసుకున్నాడు. రాజమాత ప్రాణాన్ని నిలబెట్టడానికి తన సంగీతం ఉపయోగపడుతుందని ఆయనకెంతో సంతోషం కలిగింది. పులిందుడిని పిలిచి సుచేలుడికి స్వయంగా ఈ జరిగింది చెప్పమన్నాడు. పులిందుడు వెళ్ళి గంధర్వుడు ఇప్పట్లో చింతలపాడు రాలేడని సుచేలుడికి చెప్పాడు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సుచేలుడు గంధర్వుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సుచేలుడు పులిందుడితో ఏర్పాట్లు భగ్నమయ్యాయని నేనేం కలవరపడడం లేదు. వచ్చే ముందు 10 రోజుల వ్యవధి నాకిస్తే మళ్ళీ ఇన్ని ఏర్పాట్లు ఇంత గొప్పగానూ చేయగలను. గంధర్వుడి రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానని చెప్పు అన్నాడు. పులిందుడు తిరిగి వెళ్ళి పూసగుచ్చినట్లు విశేషాలు గంధర్వుడికి వివరించాడు. గంధర్వుడికి సంతోషంతో పాటు ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది. సుచేలుడి ఆతిథ్యం పొందడానికైనా ఆయన చింతలపాడు వెళ్ళి తీరాలని మనసులో అనుకున్నాడు. తరువాత అనుకున్న రోజు అడవికి బయలుదేరాడు. అడవిలో గంధర్వులు 6 మాసాలు ఉండి రాజవైద్యుడు చెప్పినట్లే చేశాడు. మొదట కొద్ది రోజులు ఆయనకు అక్కడ చాలా కష్టం అనిపించింది. కానీ ఆ వాతావరణానికి శరీరం కొంత అలవాటు పడగానే ఆయనకి ఎంతో హాయిగా కూడా అనిపించింది. ఆయన గొంతులో రోజుకొక కొత్త రాగం మునుపెన్నడూ ఎరుగుని మాధుర్యంతో వెలువడసాగింది. తర్వాత గంధర్వుడు తన సంగీతంతో పూయించిన పుష్పాన్ని తీసుకుని రాజధానికి వెళ్ళాడు. పుష్పంతో తయారు చేసిన మందుతో రాజమాత జబ్బు చేత్తో తీసేసినట్లు మాయమైంది. రాజు సంతోషించి గంధర్వుడికి ఘన సన్మానం చేశాడు. ఆ సమయంలో గంధర్వుడి సంగీత పుష్ప వైద్యం గురించి పొరుగురాజుకు తెలిసింది. పొరుగురాజు గంధర్వుడి అపూర్వ గానాన్ని వినకోరుతూ ఈ రాజుకు కబురు పంపాడు. వెంటనే పొరుగు రాజ్యానికి బయలుదేరవలసిందిగా రాజాజ్ఞ అయింది. మంది మార్బలంతో పొరుగు రాజ్యానికి వెళ్ళాడు గంధర్వుడు. గంధర్వుడి పాట వినగానే పొరుగు రాజుకు ఎన్నడూ ఎరగని మనశ్శాంతి కలిగింది. ఆయన గంధర్వుడిని శాశ్వతంగా తన ఆస్థానంలో ఉంచేసుకోవాలి అనుకున్నాడు. కానీ అందుకు గంధర్వుడు దేశపు రాజు ఒప్పుకోడని తెలుసు. ఏం చేయాలో తెలియక ఆయన రాజవైద్యుడిని సలహా అడిగాడు. వైద్యుడు వెంటనే, మహాప్రభు, చాలా కాలంగా మీరు మనశ్శాంతి లేక బాధపడుతున్నారు. ఇంతకాలం మనశ్శాంతి కలిగించే మందు లేదనుకున్నాను. కానీ గంధర్వుడి పాటలో గొప్ప విశేషం ఏదో ఉన్నది. ఆ పాటలోని కొత్తదనం కూడా ఒక కారణం కాబట్టి కొంతకాలం గడిచాక ఆయన పాట మీకు పాతపడి మళ్ళీ మనశ్శాంతి కొరవడవచ్చు. ఒకనొక వైద్యశాస్త్రంలో సంగీత పుష్పం ప్రసక్తి ఉన్నది. పొరుగుదేశపు రాజమాతకు వలనే తమరు గంధర్వుడి చేత సంగీత పుష్పాన్ని తెప్పించుకోగలిగితే శాశ్వత మనశ్శాంతి పొందగలరని నా అభిప్రాయం అన్నాడు. పొరుగురాజు కోరగా గంధర్వుడు మళ్ళీ అడవికి బయలుదేరి వెళ్ళాడు. ఆరంభంలో ఇబ్బంది అనిపించినా కొన్నాళ్లకు ఆ జీవితమే బాగుందని అనుకున్నాడు. వైద్యుడు చెప్పినట్లే సంగీత పుష్పాన్ని పూయించి పొరుగురాజుకు ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. కొద్ది రోజుల్లోనే మళ్ళీ విలాస జీవితానికి అలవాటు పడిపోయాడు. అప్పుడు ఒక రోజున పులిందుడు గంధర్వుడికి చింతలపాడు గురించి గుర్తు చేశాడు. ఆ మరుక్షణం గంధర్వుడు, నేను వస్తున్నట్లుగా చింతలపాడులో కుబేరుడికి కబురు పంపు, నా విడిది అక్కడే అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, గంధర్వుడి నిర్ణయం చూస్తుంటే అతడేదో అయోమయ అవస్థలో ఉన్నట్లు కనపడుతున్నది. ఎంతో కాలంగా సుచేలుడు అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి వాడిని విడిచిపెట్టి తన పట్ల అంతగా ఆసక్తి లేని కుబేరుడి ఇంట విడిది చేస్తానడం అతిమాలిన నిర్ణయంగా లేదా? అడవిలో ఉండి ఏమాత్రం వైభవ విలాసాలు లేని జీవితానికి, నగరంలో విలాస సమయ జీవితానికి అలవాటు పడడంతో తను ఎక్కడైనా ఎటువంటి మార్పుకైనా అలవాటు పడిపోగలనన్న ధీమా గంధర్వుడిలో కలిగిందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇతరుల ఒత్తిడి, బలవంతం లేకుండా మనిషి స్వేచ్ఛగా తనకై తాను కోరుకున్న మార్పు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనేది నిజం. అయితే గంధర్వుడు తీసుకున్న నిర్ణయానికి కారణం సంగీత పుష్పం. సంగీత పుష్పం కారణంగా అతడు చింతలపాడు ప్రయాణం 2 మార్లు వాయిదా పడింది.
మళ్ళీ వాయిదా పడతన్న నమ్మకం లేదు. నిలకడలేని తన ప్రయాణాలతో తనని ఎంతగానో అభిమానించే సుచేలుణ్ణి ఇబ్బంది పెట్టలేడు. గంధర్వుడి కోసం అతడు మరొకసారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి నష్టపోయే ప్రమాదం ఉన్నది. అందువల్లనే గంధర్వుడి రాక గురించి అంతగా పట్టించుకొని కుబేరుడి ఇంట విడిది చేయడం మేలనుకున్నాడు. అంతేకాని అతడి నిర్ణయంలో అయోమయ స్థితి కానీ మతిమాలినతనం కానీ ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.